అమ్మ బాబోయ్, వినడానికి కాస్త భయంగా ఉన్నా ఇది నిజమే. మనం రోజు టీ, వాటర్ కోసం వినియోగించే పేపర్ గ్లాసుల్లో కాస్త ప్లాస్టిక్ ఉంటుందట. కానీ చాలా మంది ఇవి కేవలం కాగితంతోనే తయారవుతాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. పేపర్ సహజంగా నీటిని లేదా వేడి ద్రవాలను పీల్చుకుంటుంది. దీంతో టీ లేదా కాఫీ పోసినప్పుడు కప్పు నానిపోతుంది. అయితే అలా జరగకుండా ద్రవం బయటకు లీక్ అవ్వకుండా ఉండటం కోసం కప్పు లోపలి భాగంలో చాలా సన్నని ప్లాస్టిక్ పొర వేస్తారు. దీనిని సాధారణంగా పాలిథిన్తో తయారు చేస్తారు. తద్వారా లీక్ అవ్వదు, అలాగే దృఢంగా ఉంటుంది. వేడివేడి టీ లేదా కాఫీని ఈ కప్పుల్లో పోసినప్పుడు ఆ వేడికి లోపల ఉన్న ప్లాస్టిక్ పొర కరిగి మైక్రో ప్లాస్టిక్స్ రూపంలో మనం తాగే కాఫీ, టీ వాటిలో కలిసిపోతుంది. ఒక పరిశోధన ప్రకారం ఒక పేపర్ కప్పులో వేడి టీని 15 నిమిషాల పాటు ఉంచితే అందులో సుమారు 25,000 మైక్రో ప్లాస్టిక్ కణాలు చేరుతాయని తేలింది. వీటితో పాటు ఫ్లోరైడ్, అల్యూమినియం, యాంటీమోనీ వంటి హానికరమైన రసాయనాలు కూడా శరీరంలోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కప్పులు కాగితంతో తయారైనప్పటికీ లోపల ప్లాస్టిక్ పొర ఉండటం వల్ల ఇవి ప్రకృతిలో త్వరగా కలిసిపో. అందువల్ల వీటిని రీసైకిల్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే కాగితాన్ని, ప్లాస్టిక్ ని వేరు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. ఆరోగ్యం, పర్యావరణం కోసం చాలా మంది డాక్టర్లు మట్టి కప్పులు లేదా స్టీల్ వస్తువులు, సిరామిక్ కప్పులు ఇంటి వద్ద లేదా ఆఫీసులో వాడమని చెప్తున్నారు. ఇదే ఉత్తమమని సలహా ఇస్తున్నారు. పర్యావరణానికి మేలు చేస్తాయని, పైగా మీ టీకి కూడా మంచి రుచిని ఇస్తాయని అంటున్నారు. మరి మీరేం చేస్తారు?